నమస్కారం. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవో మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. ఈ పలుకులు సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుడితోటి పలికినటువంటి పలుకులు. సంకీర్తన ఎక్కడుంటే, నా భక్తులు సంకీర్తన ఎక్కడ చేస్తుంటే అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుంటానంటే స్థిరంగా కూర్చుని ఉంటాను, స్థిరంగా అక్కడే ఉండిపోతాను అనేటువంటి భావనతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారద మహామునులతో చెప్పినటువంటి పలుకులు. మరి అంతటి మహత్తరమైనటువంటి సంకీర్తనలు 32,000 రచించి పదకవితా పితామహుడుగా, తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పరమ భక్తాగ్రేసరుడిగా, నందకాంస సంభూతుడిగా ఇన్ని బిరుదాంకితులు కలిగి జన్మించినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు, కారణ జన్ముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి ఈరోజు. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. మరి ఈ వేడుకని పురస్కరించుకుని భక్తి టీవీ మీ అందరి కోసం సగర్వంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. సంగీత సాహిత్యాలు రెండూ కూడా చాలా ప్రధానాలు అన్నమయ్య సంకీర్తనల్లో, మనందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో కూడా సంగీతము సాహిత్యము రెండూ మేళవించి అటు అన్నమాచార్యుల వారి గురించి, అటు వారు రచించినటువంటి సంకీర్తనల గురించి కూడా మాట పాట కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. మరి ఇందులో ఔత్సాహికంగా పాల్గొనడానికి ప్రముఖ కళాకారులు, అలాగే అన్నమయ్య పద విశ్లేషకులు విచ్చేసి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి. ముందు వారిని పరిచయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గంధం బసవశంకర్రావు గారు. వీరి పేరు వింటేనే, వీరి సుపరిచితులు, పేరు వినగానే అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మనకి సాక్షాత్కరిస్తాయి. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలు. తర్వాత ఇటువైపు ఉన్నవారు శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు. వీరు కూడా చాలా సుపరిచితులు, మన భక్తి టీవీలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎప్పుడూను. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. సంతోషం అన్నమాచార్య సంకీర్తనలు పాడుకోవడానికి మనందరం ఇలా కలిసినందుకు. తర్వాత ఇటువైపు శ్రీమతి సౌజన్య మాడభూషి, తను కూడా చాలా సుపరిచితురాలు, ఎంతో అద్భుతమైనటువంటి గాయనీమణి. సంకీర్తనలు అన్నమయ్యవి కొన్ని తన పేటెంట్ అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే కొన్ని పాడుతుంటే తనే పాడాలనే భావన చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుందన్నమాట, తను స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అవి ఇస్తున్నప్పుడు. స్వాగతం సౌజన్య. నమస్కారం. చాలా సంతోషం. ఇంకా చిరంజీవి శివాని. అన్నమాచార్యుల వారి జయంతి వేడుక సందర్భంగా మనం కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి వారి మీద గురు స్తుతితోటి మనం ప్రారంభించుకుంటే ఈ కార్యక్రమం శోభాయమానంగా ఉంటుంది. నేను సౌజన్యాన్ని వేడుకుంటున్నాను, మొట్టమొదట చక్కగా ప్రార్థనా శ్లోకాన్ని పాడమని. శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీ తాళ్లపాక గురుదేవ శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే నమో
కార్యక్రమానికి నాంది జరిగిపోయింది. ఇంకొక గురుస్థితితో హరి అవతారమితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయమ గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య. వైకుంఠనాథుని వద్ద వడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య, వైకుంఠనాథుని వద్ద వడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య. ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడా తాళపాక అన్నమయ్య, ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడా తాళపాక అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయమ గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య. చాలా అద్భుతం. ఇది తెలియని వాళ్ళు ఉండరు ఈ సంకీర్తన అసలు. మరి ఇంకొక సంకీర్తన గురుస్థుతితో మేమిద్దరం కూడా చేసే శివాని. ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు, ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి, ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి, ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు. అంగవించే తాళ్ళపాక అన్నమాచార్యులు, బంగారు శ్రీ వెంకటేశు పాదములందు, అంగవించే తాళ్ళపాక అన్నమాచార్యులు, బంగారు శ్రీ వెంకటేశు పాదములందు, రంగు మీర శ్రీ వెంకటరమణుని అలవేలు మంగలు ఇద్దరి పాడి మమ్ము కరుణించెను, రంగు మీర శ్రీ వెంకటరమణుని అలవేలు మంగలు ఇద్దరి పాడి మమ్ము కరుణించెను, ఈతడే ముక్తి దోవ ఈతడే మాచార్యుడు, ఈతడు కలుగబట్టి ఇందరు బతికిరి, ఈతడే ముక్తి దోవ ఈతడే మా ఆచార్యుడు. ఈ కీర్తన నాకు కరెక్ట్ సరైనటువంటి గురుస్థుతి అనిపిస్తుంది. ఆయన ఉండబట్టే మనం ఇన్ని సంకీర్తనలు పాడుకుంటున్నాం. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇంత విరివిగా జనాల్లోకి అన్నమాచార్యుల వారి సంకీర్తనలు చొచ్చుకుపోవడం అనేది ఆయన ఘనత. ఏమంటారు శంకర్ గారు మీరు? అవునండి, ఇది అద్భుతమైనటువంటి సంకీర్తన. ఈ సంకీర్తన శ్రీమాన్ తాళ్లపాక చినతిరుమలాచార్యుల వారు వారి తాతగారైన అన్నమాచార్యుల వారి వైభవాన్ని, సంకీర్తనా వైభవాన్ని, దానిని మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణ సన్నిధికి చేరుకునే మార్గాన్ని అన్నమాచార్యుల వారు మనందరికీ కూడా సంకీర్తనా మార్గంలో అందించారు కదయ్యా. అందుకు ఈతడే మా ఆచార్యుడు, ఈతడే ముక్తిదోవ. ఇక్కడ మనకి ఈతడే మా ఆచార్యుడు అనటంలో అంతరార్థం ఏమిటయ్యా అంటే ఆచరించి చూపినవాడు. ఏమిటి ఆచరించి చూపాడయ్యా అన్నమయ్య అంటే తాను నిత్యము కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సంకీర్తనా సేవలో
శ్లాఘించి కీర్తించి ఆ దివ్యమైనటువంటి సంకీర్తన సంపదను మనందరికీ కూడా తరతరాల తెలుగు జాతికి తరగని నిధిగా అందించినటువంటి ఘనుడు అన్నమయ్య. అందువల్ల ఆ మహనీయుడు తరించటమే కాదు, అన్నమయ్య పదకవితా పితామహుడు అవటమే కాదు, మనందరం తరించేటువంటి మార్గాన్ని అందించాడు కదయ్యా. అది ముక్తిదోవా. అందుకు ఈతడు మనల్ని కరుణించి మనందరికీ బ్రతకటానికి ఒక చక్కటి మార్గం అందించాడు అని చిన తిరుమలాచార్యుల వారు ఎంతగానో శ్లాఘించారు. అందున ఇవాళ ప్రత్యేకంగా అన్నమాచార్యుల వారి జయంతి, తెలుగు పాటకు పుట్టినరోజు. పల్లవి చరణాలతో కూడినటువంటి పాట అనే చక్కటి ప్రసూనాన్ని అన్నమాచార్యుల వారు సంకీర్తనల తోటలో వెలయింపచేసి ఆ సంకీర్తన సుమమాలను వెంకటేశునికి అలదినటువంటి ఘనుడు. అందుకు మనందరం కూడా పులకించాలి. పులకిత గాత్రులై మీరంతా పాడుతున్నారు కదా, ఇంతకంటే ఆనందం మరొకటి ఎక్కడుంటుంది? ఈ ఆనందాన్ని ఎవరు అనుగ్రహించారయ్యా మనందరికీ అంటే, మరలా ఆనంద నిలయమూర్తిని తన హృదయం అనే కోవెలలో నిలుపుకున్నటువంటి అన్నమయ్య అందించినటువంటి ఆనంద సంకీర్తన సుమమాల అండి ఇది. ఈరోజు మనం ఆచార్యుల వారిని స్మరించుకోవాలి. మనం ఎందుకు స్మరించుకోవాలయ్యా అంటే, ఇంత గొప్ప సంపదను తెలుగు జాతికి అందించినందుకు వారిని స్మరించుకోవాలి. ప్రాతస్మరణీయులు అన్నమాచార్యుల వారు. ఓ విధంగా చిన తిరుమలాచార్యుల వారు ఆ సంకీర్తనలో అలా తెలియజేస్తే, మరొక మనవడైనటువంటి చిన తిరువేంగళనాథుడు అంటే ఆయన్ని చిన్నన్న అంటారు. వారు అన్నమయ్య చరిత్రను మన లోకానికి అందించారు. ఆ అన్నమయ్య చరిత్రలో వారి జనన సందర్భాన్ని చాలా విశేషంగా కొనియాడుతారు చిన్నన్న గారు. అది ఎలా తెలియజేస్తారయ్యా అంటే, రాజీవనయను వరప్రసాదంబున తేజంబు మతియునెంతే విస్తరిల్ల లక్కమాంబకు పుణ్య లావణ్య నిధికి చక్కని గ్రహములుత్యమున మూడలర వైశాఖమున విశాఖను జనియించే అన్నమాచార్యులు జగంబున ఉల్లసిల్ల శక్తిమునికి పరాశరముని పుట్టినట్లు. ఇవాళ వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం, ప్రాయికంగా పౌర్ణమి రోజు. ఈ రోజున అన్నమాచార్యుల వారు జగంబున ఉల్లసిల్ల, జగాలన్నీ కూడా సంతోషిస్తున్నాయట. అటువంటి సంతోషించే సమయంలో చక్కని గ్రహములు ఉత్యమున మూడలర, 3 గ్రహాలు ఉన్నత స్థానంలో ఆకాశంలో అలరారుచుండగా లక్కమాంబకు పుణ్య లావణ్య నిధికి, ఆ మాతృమూర్తి లక్కమాంబ ఎంత గొప్పదమ్మా ఆ లక్కమాంబ, ఆవిడ చరిత్ర ధన్యమైపోయింది. తండ్రి నారాయణ సూర్య చరిత్ర ధన్యమైపోయింది. వారిరువురు ఆనందించేట్లుగా అన్నమాచార్యుల వారు ఈరోజు ఈ తెలుగు నేలపై ప్రభవించారు. ప్రభవించటమే కాదు, 96 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపి 32,000 సంకీర్తన సుమాలను మనందరికీ అందించారు. అందుకు ఆ మహనీయుడు మనందరికీ ముక్తి మార్గాన్ని చూపించారు అని ఆ సంకీర్తనలో విశేషంగా కొనియాడబడింది. అద్భుతమైనటువంటి సంకీర్తన. చాలా వాగ్ధాటి అన్నమాచార్యుల వారి గురించి చెప్తూ ఉంటే అలా వినాలని అనిపిస్తోంది. మీరు అంటుంటే నాకు ఒక కీర్తన గుర్తొచ్చింది. మనందరికీ తెలుసు ఆ కీర్తన. మనం పాడి వినిపిద్దాం మనం ప్రేక్షకులకి. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు, కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు, తలతురు మిము శైవులు
తగిన భక్తులును శివుడనుచు తలతురుమిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బవుదువు గరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి తరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి తరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీ వలనే నీ శరణనెదను ఇది ఏ పరతత్వము నాకు నీ వలనే నీ శరణనెదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఇది కూడా చాలా చక్కటి సంకీర్తన అండి. అన్నమాచార్యుల వారు ఒక్క పరబ్రహ్మ స్వరూపాన్ని అనేక రూపాలలో ఆవిష్కరిస్తున్నారు. పలుకుదురు వేదాంతులు మేము పరబ్రహ్మం వనుచు. అసలు సాకార స్వరూపాన్ని దాటితే స్వామి భగవంతుడు నిరాకార స్వరూపంలో ఉంటాడు. ఆ నిరాకార స్వరూపాన్ని ఇక్కడ పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం వనుచు. తలతురు శైవులు తగిన భక్తులను శివుడనుచు. అలాగే వైష్ణవులు నిన్ను విష్ణుమూర్తి అనుచు. కాపాలికులు మరో రూపంలో, శాక్తేయులు శక్తి రూపంలో. ఈ విధంగా ఉన్న బ్రహ్మం ఒక్కటే. ఆ ఉన్న బ్రహ్మము వేదం ఏం చెప్తుందయ్యా అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మం సర్వం కల్విదం బ్రహ్మం అంటుంది. అంటే ఉన్న బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మాన్ని భగవద్గీతలో కృష్ణస్వామి కూడా మనకు తెలియజేస్తారు. ఓ అర్జున, ఎవరు ఏ ఏ రూపాలలో నన్ను దర్శించాలనుకుంటున్నారో నేను వారికి ఆయా రూపాలలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నానయ్యా అంటున్నారు. అయితే ఇక్కడే మనకి అన్నమయ్య అంతరంగం ఆవిష్కృతం అవుతుంది. ఈ వేదంలో చెప్పబడిన విషయాన్ని, ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి విషయాన్ని, భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి అనుగ్రహించినటువంటి సారాన్ని అన్నమాచార్యుల వారు అలతి తెలుగు పదాలలో అందించారు. పిండంతే నిప్పటి అన్నట్లు ఇది రాయలసీమ నానుడి. మనం సాధారణంగా అంటాం కదా, పిండి కొలది రొట్టె అయ్యా అని. ఎంత పిండి పెడితే అంత రొట్టె దొరుకుతుంది. అలాగే నీరు కొలది తామెర. మరొక చరణంలో అంటున్నాడు, గంగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ నుయ్యి తవ్వితే గంగాజలం రాక మరొకటి వస్తుందా అని. అలాగే నీలో భక్తి, మనలో భక్తి ఎంత ఉంటే భగవంతుని కరుణ కూడా అంత గొప్పగా ఉంటుంది. మనం ముందు సంకీర్తనలో చెప్పుకున్నాం కదా, వారిద్దరిని అలమేలు మంగమ్మను వెంకటేశ్వరుని స్వామిని పాడి ఆ తత్వాన్ని మనకు అనుగ్రహించి ఆచార్యుల వారు మనందరినీ కరుణించారు. ఆ కరుణతో మనం ఈ మార్గంలో బ్రతికామయ్యా, ఇది ముక్తి దోవ అయ్యా అని ఆచార్యుల వారిని శ్లాఘించారు కదా. అదే సిద్ధాంతం ఇక్కడ కూడా ఈ శరణాగతి సిద్ధాంతంలో అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి యొక్క విరాట్ రూపాన్ని, అలాగే పరబ్రహ్మ స్వరూపం యొక్క
వివిధ రూపాలని మన ముందు సామాన్య మానవుని ముందు ఆవిష్కరించారు. అలతి అలతి అందాల తెలుగు పదాలతో, సరళమైన భాషలో, చక్కటి సంగీతంతో. ఎంత గొప్ప విషయం అండి. అన్నమయ్య అంతరంగం ఎప్పుడూ కూడా సామాన్య మానవుడు ఆ సప్తగిరీసుణ్ణి చూడాలని, ఏడుకొండలు ఎక్కి ఆ స్వామి యొక్క సాయుధ్యంలో తరించాలని ఇన్ని వేల సంకీర్తనలను ముక్తి మార్గంలో మెట్లుగా మలిచారు. సంకీర్తన మెట్లు ఇవన్నీ కూడా. ఒక్కొక్క సంకీర్తనతో మన జ్ఞాన జ్యోతిలాగా ఆ కాంతులతో మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 కొండలెక్కి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉండి ఒక్క పాటలో వెంకటేశ్వర స్వామిని మన హృదయం అనే కోవెలలో కూడా దర్శించుకోవచ్చు. అది అన్నమయ్య సంకీర్తన యొక్క మాహాత్మ్యం, మహిమ. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు అందుకే కావచ్చు పండిత పామర జనరంజకాలు. ఇటు పండితుల్ని మెప్పిస్తాయి, అటు పామరులను కూడా ఆకట్టుకునేటువంటి శక్తి వాటికి ఉంది. అయితే అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో ఎంతో వైవిధ్యం చూస్తూ ఉంటాం మనం. జానపదాలు, జావళిళ్ళు, ఆయన్ని స్తుతిస్తూ కీర్తించినటువంటి కీర్తనలు, అలాగే తత్వాలు, మనకి కళ్యాణ పాటలు, ఎన్నెన్నో. అసలు అలా మాట్లాడుకుంటూ ఉంటే అసలు వివరంగా మనం శంకర్ గారిని మళ్ళీ అడుగుదాం. ఏదైనా మనం కలిసి ఒకటి కీర్తన పాడదామా? నిత్య పూజలు ఇవ్వ. అది అంటే షోడశోపచార పూజలకు సంబంధించినటువంటి సంకీర్తన. నిత్య పూజలివివో నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్వులే ఆలవటములట. అమరిన ఊర్వులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి. అమరిన ఊర్వులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి. నిత్య పూజలివివో నిలిచినలో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో. ఎంత చక్కటి సంకీర్తన అండి ఇది. నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. మరలా మనం వేదానికి వెళ్ళాలి. వేదం ఏం చెప్తుందయ్యా అంటే ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ప్రాణస్వరూపంగా ఉన్నది ఎవరయ్యా అంటే భగవంతుడు. ఆత్మస్వరూపంగా ఆ భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. అయితే ఆ భగవంతుణ్ణి మనలో ఉన్నటువంటి స్వరూపంగా చైతన్యానికి సంకేతంగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవటమే సాధనా మార్గం. ఆ సాధనా మార్గంలో ముందుకెడుతున్నప్పుడు మనం ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ దేహము ఒక దేవాలయం అయిపోతుంది. మనం సాధారణంగా గుడికి వెళితే ఎంతో పవిత్రమైన భావనతో ఉంటాం. మన శారీరకంగా కానీ, భౌతికంగా కానీ, మానసికంగా కానీ చాలా సంప్రదాయబద్ధంగా మనం ఒక చక్కటి క్రమశిక్షణతో ఉంటాం. కేవలం అక్కడ ఆలయంలో మాత్రమే కాదు, జీవితం అంతా క్రమశిక్షణతో ఉండాలి. ఆలయంలో ఉన్నప్పుడు నేను చాలా నిర్మలంగా ఉన్నాను, చక్కటి ఆలోచనలతో ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నా పర్వాలేదంటే కుదరదు.
అటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో మనల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి ఆచార్యుల వారు నీ దేహమే గొప్ప దేవాలయంరా, ఆ దేహంలో భగవంతుడు కొలువై ఉన్నాడు, కనుగొన చూపులే ఘన దీపములట. అలాగే పెను హృదయమే హరిపీఠమట. ఇక్కడ హరి అంటే కేవలం శ్రీహరి మాత్రమే కాదు, ఆ భగవత్ స్వరూపం. నువ్వు ఏ రూపంలో ఆరాధించినా ఆ భగవంతుడు ప్రాణశక్తి రూపంలో చైతన్యంగా నీ హృదయపీఠంపై కొలువై ఉన్నాడయ్యా. కాబట్టి నీ యొక్క ప్రతి చేష్ట ప్రతి క్రియ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, నలుగురికి మేలు చేయాలి, సమాజానికి ఒక శాంతిని చేకూర్చే విధంగా నీ జీవితం ఉండాలయ్యా అంటూ ఆచార్యుల వారు వేదంలో ఉన్నటువంటి శాంతి వచనాలను మనకు అందించారు. అందుకే అన్నమయ్య పదాలను వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణీ వీణానాదంబులు కృత సుజనాహ్లాదంబులు తళపాక అనయ పదముల్ అంటారు. ఈ విధంగా మనం మన లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకుంటూ ధర్మబద్ధంగా మనం జీవితాన్ని నడిపినప్పుడు లోకంలో శాంతి చక్కగా సుశోభితం అవుతుంది. అందుకు అన్నమయ్య సంకీర్తన ఒక చక్కటి కరదీపిక, జ్ఞానజ్యోతి, కనుగొన చూపులే ఘన దీపములట అన్నారు కదా. మనకి కనిపిస్తున్నటువంటి అన్నమాచార్యుల వారి ఒక సంకీర్తన ఒక జ్ఞానజ్యోతి. అందులోని అంతరార్థాన్ని మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేద్దాం. అద్భుతం. శరణాగతి తత్వం అనేది మనకి చాలా ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది అన్నమాచార్యుల వారి సంకీర్తనలో. శరణాగతి తత్వానికి సంబంధించి ఇప్పుడు కొన్ని కీర్తనలు మనం పాడుకుందాము. అప్పుడు ఇంకొక వైవిధ్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శరణాగతి తత్వానికి సంబంధించి ప్రతిమ గారు మీరు ఏం పాడతారు? నారాయణ నీ నామమే గతి. అద్భుతమైనటువంటి సంకీర్తన. నారాయణ నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద. కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 వెంకటేశ. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల పరేది. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ
ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఈ పాట. అసలు మొదలు పెట్టగానే అసలు అది అయస్కాంతంలో లాగుతూ ఉంటుంది. అంత సుపరిచితమైన పాట. సౌజన్య. దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు. హరే హరే తడవనా హేయము తడవనా మలినము, తడవనా హేయము తడవనా మలినము, తడయకని మేలు తడవనా, తడవనా హేయము తడవనా మలినము, తడయకని మేలు తడవేనా, విడువలేని శ్రీ వెంకట విభుడవు, విడువలేని శ్రీ వెంకట విభుడవు, కడదాకానిక కాతువుగాక, విడువలేని శ్రీ వెంకట విభుడవు, కడదాకానిక కాతువుగాక, దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగాక, దీనుడనేను దేవుడవు నీవు. హరే హరే చెప్పకనే అర్థమైపోతుంది శరణాగతి తత్వం ఏంటి అంటే ఇలాంటి సంకీర్తనలు వింటుంటే. అద్భుతం. శివాని, ఒకటి నీ గణంలో. ఎదురేది ఇంక మాకు ఎందు జూచినను, ఎదురేది ఇంక మాకు ఎందు జూచినను, నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు, ఎదురేది ఇంక మాకు ఎందు జూచినను, నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు, ఎదురేది ఇంక మాకు ఎందు జూచినను. హరి దేవకీ నందన దేవేంద్ర వందిత
कैवल्यनिलय संकर्षणाख्या देवकी नंदन देवेन्द्र वंदित कैवल्यनिलय संकर्षणाख्या श्री वेंकटेश्वर जीवांतरात्मका श्री वेंकटेश्वर जीवांतरात्मका कावनी पादमूले गति हमो परमो हरि గతిహము పరము ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను అద్భుతం అద్భుతం. వేణుమాధవ్ చేసిన పాటల్లోనే ఒక కీర్తనలో ఆర్తుడ నేను అని ఒక కీర్తన, అది నువ్వు పాడితే వినాలని. అసలు నేను ఇప్పుడే అనుకున్నాను, తను పాడుతుంటే నాకు అనిపించింది మనము సాహిత్యపరంగా అన్నమాచార్యుల వారిని మనం కీర్తించుకుని ప్రస్తావించుకుంటున్నాం, సంగీతపరంగా సంగీతం అందించినటువంటి మహానుభావులు బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంతమందిని మనం వాళ్ళకి పాదాభివందనాలు మనం ఈ సందర్భంగా చేసుకోవాలి అని అనిపించింది అనమాట తను పాడుతుంటే. మంచి సంకీర్తన గుర్తు చేసావు, నేను పాడే ప్రయత్నం చేస్తాను. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు మూర్తిత్రయాత్మక ఓగి కరుణించవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు మూర్తిత్రయాత్మక ఓగి కరుణించవే. సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు సర్వసర్వం సహా చక్రవర్తి. సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు సర్వసర్వం సహా చక్రవర్తి. నిర్వాణమూర్తి నిగమాంత కీర్తి నిర్వాణమూర్తి నిగమాంత కీర్తి. సర్వాపరాధములు క్షమింపవే సర్వ అపరాధములు క్షమింపవే. ఆర్తుడనేను నీ కడ్డమెందును లేదు మూర్తిత్రయాత్మక ఓగి కరుణించవే. జానపదాలు జ్ఞానపదాలు. బాగా చెప్పావు శివాని. జనపదాలు. జానపదం అనగానే నీకు ఏ కీర్తన గుర్తొస్తుంది? ఆటవారి గూడి తౌడ, సత్యరాజ్ వేణుమాధవ్ గారు స్వరపరిచినది. జీవితాన్ని ఆట బొమ్మలుగా చేసి ఆయన ఎలా చూస్తూ ఉన్నారు, ఎలా కాపాడుతూ ఉన్నారు, ఎలా మనతో ఉన్నారు అని వివరిస్తూ ఈ కీర్తన. మరి కీర్తన విందామా? తప్పకుండా. ఆటవారి గూడి తౌర
ఆటవారి గూడితౌర ఆటవారి గూడితౌర ఆటవారి గూడి అన్ని చోట్ల బొమ్మలాటలాడించనది కుండవైతివి ఆటవారి గూడితౌర ఆటవారి గూడితౌర ఆటవారి గూడి అన్ని చోట్ల బొమ్మలాటలాడించనది కుండవైతివి ఆటవారి గూడితౌర నిన్నె మెత్తురుగాని నీకేమి నీలేరు మన్నించు దాతలు మరిలేరు నిన్నె మెత్తురుగాని నీకేమి నీలేరు మన్నించు దాతలు మరిలేరు ఎన్నగా తిరువెంకటేశ్వర నీ దాసులున్నతులు అయి నిన్ను ఒప్పించి పొగడగ ఎన్నగా శ్రీ వెంకటేశ్వర నీ దాసులున్నతులు అయి నిన్ను ఒప్పించి పొగడగ ఆటవారి గూడితౌర ఆటవారి గూడితౌర అద్భుతం అద్భుతం. ఇందులో రాగము, తాళము, దాని స్వర విన్యాసము, మరల దానిని పాడించటము, ప్రచారం చేయటం, కొన్ని రేకుల్ని అహోబలం అలాగే శ్రీరంగం వంటి ప్రాంతాలకు పంపించారు. మహానుభావులు ఆనాటి కాలమాన పరిస్థితుల్ని మనం గమనించినప్పుడు ఇంత విశేషమైన కృషి ఎంత అద్భుతంగా చేశారయ్యా అని అనిపించక మానదు. అందుకు వారికి మరలా మనం అన్నమాచార్యులు వారు ఒక్కరే కాదు, వారి తాళపాక కవి కుటుంబం అంటాం. అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలయ్య కుమారులు చిన్నన్న, చిన్న తిరుమలయ్య, ఈ విధంగా 3 తరాలు స్వామివారి సంకీర్తన సేవా కైంకర్యంలో తరించిపోయారు. అటువంటి వారికి మరోసారి మనం ఈ వైశాఖ పూర్ణిమ సందర్భంలో ప్రణతులు సమర్పిస్తూ మరికొన్ని అద్భుతమైన సంకీర్తనలు. నిజంగానే కీర్తనలు పాడుకునే భాగ్యం కలిగినందుకు ఎంత అదృష్టవంతులమో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు కొత్త విషయాలను చాలా చెప్పారు గురుగారు. మీరు కళ్యాణ కీర్తనలు అనగానే పిడికిడి తలంబ్రాలు ఫస్ట్ మనకి మదిలో మెదిలేది కాబట్టి ఆ సంకీర్తన సుపరిచితమైనది. మనం ఒకసారి పాడుకుందాం ఆ సంకీర్తన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. వివిధ దేవీ దేవతల మీద కూడా అమ్మవారి మీద, గోవిందరాజస్వామి మీద, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే నృసింహస్వామి మీద, హనుమంతుడి మీద, రాముడి మీద, కృష్ణుడి మీద. కృష్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ముద్దుగారే పాడుకుందాం ఒకసారి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు. వేడుకొందామా ఉంది కదండి. ఆహా,
వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమడి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమడి మొక్కుల వాడే ఆది దేవుడే వాడుతో మని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే వాడుతో మని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మనకి అమ్మవారి కీర్తనలు అనగానే నాట్య ప్రధానంగా సాగేటువంటిది తిరు జవరాల తిత్తి తిత్తి. తిరు జవరాల తిత్తి తిత్తి తిరు జవరాల తిత్తి తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే మాయి మాయి అలమేలు మంగానాంచారి మతి బాయనిలై వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగానాంచారి మతి బాయనిలై వెంకటపతి పట్టపురాణి మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నేని మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నేని సోయగమైన నీ సొలపు చూపమరే మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నేని సోయగమైన నీ సొలపు చూపమరే తిరు జవరాల తిత్తి తిత్తి నీ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి 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 జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగజరా జాజరా. ఎన్ని వేల సంకీర్తన సుమాలండి. ఈరోజు ఎంత ఆనందం, నిండైన మెండైన భక్తితో భక్తి టీవీ అన్నమయ్య సంకీర్తన సేవా కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించింది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక వైభవం, ఇదిగాక మరొకటి కలదా అని అన్నమాచార్యుల వారు అన్నట్లుగా మనం అందరం కూడా ఈనాడు అన్నమయ్య సంకీర్తనంలో స్వామివారిని దర్శించుకున్నాం. ఈ సందర్భంలో ఈ సంవత్సరం విశేషమైనటువంటి అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తన కుసుమాలను వెలయిస్తే అందులో మనకు రాగిరేకులలో అనేక వేల సంకీర్తనలు లభించినాయి. రాగిరేకులతో పాటు మనందరికీ తెలిసినటువంటి పొడగంటిమయ్య, కంటి శుక్రవారము ఈ సంకీర్తనలు తళ్లపాక శేషాచార్యుల వారి రాతప్రతిలో దర్శనం కాబడ్డాయి. అటువంటి రాతప్రతిని ఈ సంవత్సరం ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారి పరిష్కరణలో, శ్రీమాన్ వరప్రసాదరెడ్డి గారి సంపాదకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తాళపాక సంకీర్తనలు పేరుతో ప్రకటించారు. ఇది ఒక గొప్ప సంకీర్తన ప్రసాదం. ఈ సందర్భంలో 289 నూతన సంకీర్తనలు లోకానికి పరిచయం కాబోతున్నాయి. లోకం వెలుగు చూస్తున్నాయి. ఈ సందర్భంలో ఆ స్వామికి మనందరం కూడా స్వామి పాదాలకు మనందరం నమస్కరిస్తూ అన్నమయ్య సంకీర్తనలలోని సామాజిక సందేశాన్ని తెలియజేసుకుంటూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 600 ఏళ్ల క్రితం అన్నమాచార్యుల వారు
వేదంలో ఉన్నటువంటి సర్వ సమానత్వ భావాన్ని, ధార్మికమైన విషయాన్ని, సనాతన ధర్మం చెప్తున్నటువంటి గొప్ప సిద్ధాంతాన్ని సంకీర్తన రూపంలో 7 కొండలెక్కి ఎలుగెత్తి చాటారు. ఆ సంకీర్తనను పాడమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోమారు భక్తి మాధ్యమానికి ధన్యవాదాలు. తప్పనిసరిగా అండి. చివరిగా ఈ అద్భుతమైనటువంటి సంకీర్తనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. బ్రహ్మమొక్కటే తందనాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడుపుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా